నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఉమాపతి, ఇండియన్ పోలీస్ సర్వీస్ రిటైర్డ్ ఐజీపీ. ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్లో 2012 నవంబర్లో రిటైర్ అయిపోయినాక ఏపీ పోలీస్ మాన్యువల్ రివిజన్ చేసి ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్లో ఎథిక్స్, ఇంటెగ్రిటీ అండ్ యాప్ట్యూడ్ అనే పేపర్ 4 అని ఉంటుంది. ఆ పేపర్ 4 చాలా సంస్థల్లో చెప్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్ పేపరు. అది చెప్తుండగా ఈరోజు అంశంలో ఇంపార్టెంట్ ఏంటంటే మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పోటీ పరీక్ష అనేది ఏంటి, అసలు మనలో సామర్థ్యం ఉందా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే నేను చాలా తెలివైన వాడిని కాదు, అంత తెలివితో కంపేరిటివ్గా మిగతా మా క్లాస్మేట్స్తో కంపేర్ చేసుకుంటే నేను కొద్దిగా డల్లర్ని, ఈ టైప్లో అనుకుంటారు చాలామంది. యావరేజ్ ఐక్యూ అనేది సరిపోతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే ఏంటి, యూపీఎస్సీ నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆ సర్వీసెస్, ఐఆర్ఎస్ సర్వీసెస్ నుంచి గ్రూప్ 1 సర్వీస్, గ్రూప్ 2 సర్వీస్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇట్లా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇట్లా అన్ని సర్వీసులు కూడా ఒక పునాది అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో బేసిక్గా మనం చాలామంది ఏం చేస్తారు, ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతూనే ఆర్ మెడిసిన్ స్టార్ట్ అవుతూనే అప్పటి నుంచే బిగిన్ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి ఒక ఆలోచన రావాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆలోచన వస్తే ఏం చేస్తాము, సాయంత్రం ఏదైతే టైం దొరుకుతుందో మనకి 5 నుంచి 7:30 ఆర్ 6 నుంచి 7:30, 8:30 వరకు, ఒక 2.5 to 3 అవర్స్ వరకు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమేమి చదవాలనేది ఒకసారి మనం నిశ్చయించుకొని బేసిక్గా పేపర్ చదవాలి. ముందు హిందూ న్యూస్ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ కానీ చదివి దానిలో ఉండి ఎడిటోరియల్స్ అని ఉంటాయి, ఎడిటోరియల్స్ అన్నీ రాయాలి. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి. ఎన్సీఆర్టీలో 7వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసు, 10వ క్లాసు, ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు మళ్ళీ తిరిగి ఒకసారి చూసుకోవాలి. అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బేసిక్ కాన్సెప్ట్స్ అంటే న్యూటన్ సెకండ్ లా అంటే ఏంటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ఆర్ ఇట్లా న్యూటన్స్ థర్డ్ లా అంటే ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇట్లా మనం ఏంటంటే బేసిక్స్కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి, ప్రతిరోజు కూడా ఒక 2-3 గంటలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంజనీరింగ్ స్టడీస్లో మీరు శ్రద్ధగా మీరు అక్కడ లైబ్రరీలో, కాలేజీలో లైబ్రరీలో చదువుకొని టైం వేస్ట్ చేయకుండా, బాతాకాన్ని కొట్టకుండా ఒక 1.5-2 అవర్స్ కానీ మీరు కాలేజీలో కానీ స్పెండ్ చేయగలిగితే మీరు యావరేజ్లో మీ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మీరు సక్సెస్ఫుల్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ అట్లా కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే ఎంతోమంది ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళతో కూడా పోటీ పడుతున్నాం కాబట్టి దానికి మన యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. కాబట్టి ఆ సామర్థ్యాన్ని పెంపడానికి సాధన సంపత్తిని మనం సమకూర్చుకోవాలి. కాబట్టి వాటికి మన యొక్క అనుకూలమైన వాతావరణం చేసుకోవాలి. అనుకూలమైన వాతావరణం ఏంటి, ఇల్లు కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, లేకపోతే ఇంకో స్టడీ సెంటర్ కానీ, అక్కడికి వెళ్ళినా కూడా మనం నేర్చుకుంది ఏదో మళ్ళీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ పెట్టుకోవాలి. సపోజ్ ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాము, ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటూనే సెల్ఫ్ ఎగ్జామ్ పెట్టుకోవాలి. సపోజ్ లెటర్స్ ఏ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే ఏమిటి అంటే మనిషిలో నిబద్ధత ఏంటి, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇంటెగ్రిటీ ఉంటుందా, ఇలాంటి వర్షాల్లో ఇప్పుడు ఈ మధ్యలో చాలా మట్టుగా ఆ యొక్క సబ్జెక్ట్లో నడుస్తూ ఉంది పేపర్ 4 అని. దెన్ వాట్ ఈజ్ యువర్ సర్వీస్ డెలివరీ టు ది పీపుల్, సిటిజన్ చార్టర్ అంటే ఏంటి, ఇట్లా కొన్ని బేసిక్స్ ఉంటాయి అన్నమాట. ప్రతిదానికి ఆ బేసిక్ అనేది ఏంటని మనం తెలుసుకొని దాని డెఫినేషన్ తెలుసుకోవాలి. ఇంకా 4వ పాయింట్ ఏంటంటే మీకు తోటి ఎవరైనా 1 or 2 గుడ్ ఫ్రెండ్స్, అంటే మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా మీకు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలని చెప్తున్నాం. అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ స్టార్ట్ అయితే సెకండ్, థర్డ్, ఫోర్త్ కల్లా మీలో కొంత ఫౌండేషన్ పడుతుంది. అప్పుడు ఇంకో 2 years కానీ మీరు డెడికేట్ చేస్తే ఏదో ఒక ఆల్ ఇండియా సర్వీస్లో మీరు ఎంటర్ అవ్వడం కంపల్సరీగా సాధ్యపడుతుంది. ఇంకా మిగతాది ఏంటి, ఐదో విషయం డైలీ మ్యాథమెటిక్స్ అనేవి పజిల్స్ చేయడం కానీ, మ్యాథమెటిక్స్ టేబుల్స్ చేయడం కానీ, మ్యాథమెటిక్స్ టేబుల్స్ రాయడం కానీ, మ్యాథమెటిక్స్ సింపుల్ మ్యాథమెటిక్స్ రాస్తూ ఉండడం కానీ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. 6వ విషయం ఏంటంటే డైలీ జనరల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, పేపర్ ఏదైతే చదువుతున్నారో ఆ పేపర్ చదువుకునేది ఒక పుస్తకం మెయింటైన్ చేసి ఆ పుస్తకంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. 7వ పాయింట్ ఏంటంటే మీరు మీ యొక్క ఒక్కొక్క టెక్స్ట్ ఒక్కొక్క దాన్ని పెట్టుకోవాలి. ఒక్కొక్క టెక్స్ట్ బుక్, హిస్టరీకి ఒకటి, జాగ్రఫీకి ఒకటి, సివిక్స్కి ఒకటి, యాంథ్రపాలజీకి ఒకటి, పాలిటీకి ఒకటి, అలాగా ఒక్కొక్క బుక్ పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలో ఉండే పాయింట్స్ అన్నీ దానిలో ఆ పుస్తకంలో రాసుకోవాలి. అంటే
ఆ ఏ పుస్తకంలో ఆ పుస్తకం ఉంటే మీకు ఏంటి ఈజీ ఎప్పుడు అంటే మీరు ఇమీడియట్గా దాన్ని రిఫర్ చేసే అవకాశం ఉంటుంది మీకు ఈజీగా. దెన్ 8th పాయింట్ ఏంటి, ఇంట్లో మీ పేరెంట్స్ కూడా మీరు చెప్పాలి. పేరెంట్స్ మా అమ్మ నాన్న మీరు సహకరించాలి, మీరు నాకు టైం ఇవ్వాలి, ఈ టైంలో నేను చదువుకుంటున్నాను, నాకు డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు ఫ్రెండ్స్ వీళ్ళెవరిని పిలవద్దు. ఒక 2-3 ఇయర్స్ సెల్ఫ్ డినైల్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఎవరిని పిలవద్దు, ఎక్కువ మందితో టైం వేస్ట్ కాకూడదనే సెల్ఫ్ డినైల్ మోడ్లో వెళ్ళిపోవాలి. మీకు 5 C's గురించి అని చెప్పాం ఇంకోసారి ఇంతకుముందు. 5 C's అంటే ఏంటంటే, ఒకటి సినిమా, రెండోది క్రికెట్, మూడోది సెల్ ఫోన్, నాలుగోది కేబుల్ టీవీ, ఐదోది చాటింగ్. ఈ 5 C'ల్ని కంట్రోల్ చేసుకోవాలి. సెల్ ఫోన్ అనేది ఎందుకు వాడుకోవాలి, ఓన్లీ గూగుల్లో ఎంతవరకు అయితే మీకు కాంటెక్స్ట్ అవసరమో, మెటీరియల్ అవసరమో అంతవరకు మీరు వాడుకోవాలి. కానీ ఒత్తి పుణ్యానికి వాట్సాప్లు, ఆ వాట్సాప్, ఈ వాట్సాప్, మీకు తెలిసి ఇప్పుడు వాట్సాప్లు ఎట్లున్నాయంటే అన్ని అబద్ధాలు కూడా వాట్సాప్లు వచ్చేస్తుంటాయి. ఆ వాట్సాప్ మీరు నమ్మేసి ఇంకెవరికో ఫార్వర్డ్ చేయడము, ఇవన్నీ వేస్ట్ అండి. అంటే టైం వేస్ట్ చేసుకోకండి. బికాజ్ ఫార్మేటివ్ స్టేజ్లో టైం వేస్ట్ చేసుకుంటే చాలా కష్టం. అప్పుడు టైం సేవ్ చేయాలన్నమాట. సో 9వ పాయింట్ ఏంటి, మీ పేరెంట్స్ కూడా మీకు సహకరించినాక ఒక మంచి గైడ్, ఎవరైనా మంచి గైడ్ అంటే మంచి పర్సన్, ఎవరైనా మీకు డైరెక్ట్ ఇచ్చేవాడు, మీకు మెంటరింగ్ చేసేవాళ్ళు, లేకపోతే మంచి ఇన్స్టిట్యూషను, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక రోజుకు 2 hours ఎంతో క్లాస్కి వెళ్ళి మళ్ళీ వస్తున్న క్లాస్ని ఏది నేర్చుకున్నా మళ్ళీ మీరు రాసుకొని, మళ్ళీ మీలో మీరు వారంకోసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ పెట్టుకొని, సెల్ఫ్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఒక 4 ప్రశ్నలు మీరు ఇచ్చుకుంటారు. మీకు ఆ 4 ప్రశ్నలు మీరే సమాధానం రాస్తారు. రాసి ఆ సమాధానాలని మీ మెంటర్ ఎవరైతే ఉంటారో మెంటర్కి వెళ్ళి చూపిస్తారు. సార్ నేను ఇటు విధంగా రాశాను, ఇది ఓకేనా అంటే. ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్తే అన్నీ కూడా నెంబర్ ఆఫ్ వర్డ్స్ అని ఉంటాయి. 150 words, 200 words, 250 words, అంతకంటే ఎక్కువ రాయకూడదని ఉంటాయి. కాబట్టి మీలో ఎంతో నాలెడ్జ్ ఉన్నా కూడా నాలెడ్జ్ని క్రోడీకరించి దాన్ని తగ్గించి రాయాలి. అంటే బ్రెవిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎంత తక్కువ ఆ యొక్క కుదించి రాస్తే అంత మంచిదని. ఒక ఉదాహరణ ఏంటంటే, సత్యసాయిబాబా దగ్గరికి ఒక ఆయన వెళ్ళారంట. వెళ్ళి, స్వామి ఈ వేదాలు, ఉపనిషత్తులు, ఈ యొక్క అర్థము, మీమాంస, సారాంశము ఇవన్నీ కలిపి 2 ముక్కల్లో చెప్పండి అన్నాడంట. వేదాలకు ఉపనిషత్తులకి సారాంశం 2 ముక్కల్లో చెప్పండి. స్వామి నవ్వి, ఒరే బంగారు నీ ఫ్రమ్ అడ్రస్సు 2 అడ్రస్ తెలుసుకోరా, అదే వేదాలకి ఉపనిషత్తులకి సారాంశం చెప్పాడంట. అంటే బ్రెవిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు దీన్ని. భక్తుడు ఏమని అడిగాడు, 2 ముక్కల్లో చెప్పండి స్వామి అంటే భగవంతుడు అదే అన్నాడు, 2 ముక్కల్లో చెప్పాడు. సో ఆ విధంగా బ్రీఫ్గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీ ప్రెసీ రైటింగ్ అంటారు దీన్ని. కాన్స్టెంట్గా ప్రెసీ రైటింగ్ అనేది రాసుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ కూడా ప్యారలల్గా నేర్చుకుంటూ ఉండాలి. తెలుగు భాషను కూడా నేర్చుకుంటూ ఉండాలి. చాలామందికి సగం తెలుగు సగం ఇంగ్లీష్ వస్తుంది. ఈ మధ్యలో చాలామందిని చూస్తున్నాము. ఐపీఎస్లో కూడా ఇంచుమించు 120 మంది ఇప్పుడున్నారు ఈ సంవత్సరంలో 2018లో. వాళ్ళలో ఇంచుమించు 30 మంది హిందీ మీడియం నుంచి వచ్చున్నారు. ఇంకొక 15-20 మంది రీజనల్ లాంగ్వేజ్ నుంచి వచ్చున్నారు. సో మీరు మీ యొక్క ఓన్, సపోజ్ మీరు తెలుగులో మీరు రాయాలనుకోండి, తెలుగుని బాగా పటిష్టంగా నేర్చుకోండి. తెలుగు అంటే తెలుగు పద్యాలను కూడా మంచిగా తెలుగులో ఉండే పట్టుతో నేర్చుకోండి. సపోజ్ తెలుగులో చాలామందికి ఈ పద్యాలు చెప్పమంటే ఎవరు కూడా తెలుగులో 2 పద్యాలు అనేది చాలా ఇంపార్టెంట్. భర్తృహరి సుభాషితాల్లో 2 ఇంపార్టెంట్. అంటే ప్రిపరేషన్ ఎట్లా అనే దానికి 2 చెప్తాయి. ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిచయించు రురు విఘ్నాయుతులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులక్షన్, ప్రారబ్ధార్థములు ఉచ్చరింపురుసమి ప్రజ్ఞానిధులు గావునని అంటాడు ఆయన. అంటే కొందరు ఏంటి, నేను పాస్ అవ్వగలను లేను అని చెప్పి ముందే అటెంప్ట్ చేయరు. కొందరు అటెంప్ట్ చేసి మధ్యలోనే వదిలేస్తారు. కానీ ధీరుల్ విఘ్న నిహన్యమానులక్షన్, ప్రారబ్ధార్థములు అంటే మధ్యలో వచ్చిన అడ్డంకుల్ని వాళ్ళు అధిగమించి వాళ్ళు అటెంప్ట్ చేస్తారనమాట. భర్తృహరిలో ఒక మంచి పద్యం ఇది. అదేవిధంగా దానిలో అంటే ఏ విధంగా నీకు ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనేది కూడా చెప్పాడు. ఒకచో నేలను పవలించు, ఒకచో నొప్పారు పూసజ్జపై, ఒకచో శాఖములు అరిగించు, ఒకచో నుత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబరశ్రేణి, లెక్కకు రానీయుడు కార్యసాధకుడు, దుఃఖంబున్ సుఖంబున్ మదిని అంటే నీవు ఒక్కొక్కసారి నేల మీద పడుకోవచ్చు, ఒకసారి నీకు నిద్ర సరిగా, నీకు బెడ్ సరిగా ఉండకపోవచ్చు, ఒకసారి నీకు సరిగా అన్నం లేకపోవచ్చు, ఒకసారి ఫుల్ మీల్స్ ఉండొచ్చు, ఒకసారి జస్ట్ ఓన్లీ ఆ రోజుకి లైట్గా డిన్నర్ తిని ఉండొచ్చు. సో ఈ విధంగా ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిని తట్టుకొని ఆ యొక్క పరీక్ష ప్రిపరేషనే ప్రధాన ధ్యేయంగా ఉండాలనేది దాని యొక్క భర్తృహరి సుభాషితంలో ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఇస్ ది 9th పాయింట్ ఈజ్ దట్ ఏకాగ్రత ఉండాలి, పట్టుదల ఉండాలి. సబ్జెక్ట్ మీద పట్టుదల రావడానికి ఇంచుమించు 4 సంవత్సరాలు, రోజుకి 3 గంటలు చొప్పున 4 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే
మీరు సబ్జెక్ట్లో కొంత పట్టు సాధిస్తారు. తర్వాత 2 ఇయర్స్ ఫుల్ అటెంప్ట్ చేయాలి. ఒక 10 అవర్స్ 12 అవర్స్లో ఫుల్ అటెంప్ట్ చేశారనుకోండి పర్ డే, అప్పుడు మీరు ఏదో ఏ సర్వీస్ అనుకున్నారో ఆ సర్వీస్ మీకు వస్తుంది. అంటే అది రాకపోతే గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది, అది రాకపోతే గ్రూప్ 2 సర్వీస్ వస్తుంది. ఒక పునాది ఏర్పడినప్పుడు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాసేస్తారు, చాలా ఈజీ అయిపోతుంది. అంటే దీనిలో మళ్ళీ చెప్తున్నాను, మీరు టైం వేస్ట్ చేయడం అనేది తగ్గించుకోవాలి, టైం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ప్రతి 10 నిమిషాలను ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎప్పుడు. బట్ ఇవన్నిటికీ ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే మార్నింగో ఈవినింగో వాకింగ్కి వెళ్ళడమో, ఎక్సర్సైజ్ చేయడమో, యోగా చేయడమో, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అంటూ ఉండాలి. దాన్ని బేసిక్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే బేసిక్ మెటబాలిక్ రేటు బాడీలో ఉంటేనే బాడీ ఇమీడియట్గా అబ్జార్బ్ అవుతుంది. అబ్జార్బ్ అవ్వడం అంటే మీరు చదివే ఏదైతే మెటీరియల్ ఉంటుందో ఆ బుర్రలోకి ఎక్కుతుందన్నమాట. అంటే ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఈవినింగ్ కూడా కొన్నిసార్లు ఎక్సర్సైజ్ కానీ యోగా చేసుకొని స్నానం చేసుకొని మళ్ళీ చదువుకోవాలన్నమాట. అంటే స్నానం అనేది కూడాను మంచి ఫ్రెష్ అప్ అవుతాం, బాడీ ఫ్రెష్ అప్ అయితే మళ్ళీ మనం చదువుకోవడానికి ఏకాగ్రత ఉంటుంది. అలాంటప్పుడు సెల్ ఫోన్ పక్క పెట్టడం, సెల్ ఫోన్ మీ దగ్గర కాకుండా స్విచ్ ఆఫ్ చేసేది ఉంటే మంచిది. ఎందుకంటే ఏదైనా చదివినప్పుడు మళ్ళీ సెల్ ఫోన్లో టింగ్ అని వస్తుంటుంది, అదేదో వాట్సాప్ మెసేజ్ వస్తుంటుంది, మళ్ళీ దాన్ని చూడడం, ఒక పుస్తకం తీయడం, మళ్ళీ వాట్సాప్ చూడడం. ఇందువల్ల లాభమే ఉందండి, మీకు మీ టైం అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని సెల్ ఫోన్ ఆ పూటకి ఈవినింగ్ 6 గంటలు నేను ఆఫ్ చేస్తానని సెల్ ఫోన్ బంద్ పెట్టండి, ఆఫ్ చేసేయండి. 9-10 వరకు డోంట్ అగైన్ ఓపెన్ ది సెల్ ఫోన్. ఇఫ్ సంబడి సేస్ ఎనీథింగ్ యూ టెల్ దెమ్, నా సెల్ ఫోన్ నేను అప్పుడు బంద్ పెడతానయ్యా, తర్వాత నేను ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చూసుకుంటాను 10 నిమిషాలు, మళ్ళీ నేను క్లోజ్ చేస్తాను, నేను చాలా టైం సేవ్ చేసుకోవాలని చెప్పుకోవాలి. ఇంకా చాలామంది 10వ పాయింట్ ఏంటంటే పీర్ గ్రూప్ అని అంటారు. పీర్ గ్రూప్ అంటే వాళ్ళు నువ్వేంటి పెద్ద గొప్ప అయిపోతావు, నువ్వేం అవ్వగలవు, నువ్వేంటి అంటే యూ కెనాట్ ఈవెన్ పాస్ దిస్ ఎగ్జామినేషన్, హౌ కెన్ యూ మేక్ ఇట్ అని. లెట్ మీ టెల్ యూ, there are so many people who are average intelligence IQ people have come to all India services. Average IQ, అదనిలో ఉండవలసిన బేసిక్ ఏంటంటే ఎఫర్ట్ ఉండాలి, మంచి సాధన చేయాలి, రైట్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షనల్ అనేది ఏంటి, మీ ఆప్షనల్ మీరు పాలిటీయా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనా, లేకపోతే హిస్టరీయా, జాగ్రఫీయా, లేకపోతే సివిక్సా, లేకపోతే యాంథ్రోపాలజీయా ఏంటి అనేది మీరు కొద్దిగా ప్రశ్నాపత్రాలని 4-5 సార్లు చూసి అప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ యొక్క సబ్జెక్ట్ మీద పట్టు సాధించవచ్చు. మిగతా జనరల్ నాలెడ్జ్ అనేది కాన్స్టెంట్గా మీరు చదువుతూ ఉంటేనే వస్తుంది. సో ఈ 10 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ మీకు ఆల్ ఇండియా సర్వీస్ అపియరెన్స్ కానీ లేకపోతే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సెకండ్ ఆస్పెక్ట్లోకి వెళ్దాం, ఆల్ ఇండియా సర్వీస్ ప్రిపరేషన్ కానీ స్టేట్ సర్వీస్ ప్రిపరేషన్లో కానీ. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో ఏ ఆప్షన్లు పెడుతున్నాము, తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో వారి యొక్క ఎంతకుముందు పేపర్స్ ఏమి ఇచ్చినారు, ఆ పేపర్స్లో వాట్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ దే వాస్డ్ అని చూసుకోవాలి. ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా 3 అంశాలు ఉంటాయి. ఒకటి నాలెడ్జ్ బేస్డ్, ఒకటి అండర్స్టాండింగ్ బేస్డ్, ఒకటి అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. ఈ మధ్యన యూపీఎస్సీలో నాలెడ్జ్ బేస్ ఆల్మోస్ట్ చాలా తగ్గించారు. అంటే 80% నాలెడ్జ్ బేస్ తగ్గించారు, ఓన్లీ 20% నాలెడ్జ్ బేస్ ఉంటుంది. అండర్స్టాండింగ్ బేస్ అబౌట్ అంటే 100 ప్రశ్నల్లో 20% నాలెడ్జ్ బేస్డ్ అండ్ నియర్లీ అబౌట్ 40%-45% అండర్స్టాండింగ్ బేస్డ్, మిగతా 40% అప్లికేషన్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ని అప్లై చేయాలి. సో అప్లికేషన్ చేయాలంటే మన చదువు కంటే ఇంకా డీప్గా చదివితేనే అప్లై చేయగలం. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ప్రిపరేషన్ ఈజ్, కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ అనుకుంటాం, ఆ సబ్జెక్ట్ 2-3 సార్లు కానీ పీస్ఫుల్గా చదివి పార్ట్ వైజ్ చేసుకొని దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే దట్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ విల్ బీ వెరీ గ్రేట్ సబ్జెక్ట్. మూడో విషయం ఏంటి, టేబుల్ మీద చాలామంది అన్ని పుస్తకాలు పెట్టుకుంటారు, 10 పుస్తకాలు పెట్టుకుంటారు టేబుల్ మీద ప్రిపరేషన్కి. అలా కుదరదు. టేబుల్ మీద ఏ పుస్తకం చదువుతున్నారో ఆ పుస్తకం పెట్టండి, మిగతావన్నీ పక్కన పెట్టుకోండి. అలాగే దానివల్ల ఏమవుతుంది, ఏకాగ్రత వస్తుంది. అంటే ఈ పుస్తకంలో ఉండే పాయింట్స్ ఏకాగ్రత వస్తుంది, దాని నోట్స్ మీరు రాసుకుంటారు. అలాగే చేసుకోవాలి. దెన్ లాస్ట్లో కొందరు స్టూడెంట్స్ ఏం చెప్తుంటారు, నువ్వు ఆ పుస్తకం చదవలేదా, ఈ పుస్తకం చదవలేదా, ఆ ఆథర్ బాగా రాశాడు, ఈ ఆథర్ బాగా రాశాడు చెప్తుంటారు. బట్ అల్టిమేట్గా ఏంటి, మీరు ఒక డిసైడ్ అయినారు, ఒక ఇంపార్టెంట్ బుక్ మీద డిసైడ్ అయినారు. మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పాడు, ఈ బుక్ చదవయ్యా, ఈ బుక్ చదివితే సరిపోతుంది, కావాలంటే 1 or 2 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పలానా ఆథర్ చదువు సరిపోతుంది, కానీ బియాండ్ దిస్ డోంట్ గో ఇన్ టు దిస్ డీటెయిల్స్, యు ఆర్ నాట్ డూయింగ్ రీసెర్చ్ అని చెప్తారు మీ మెంటర్స్. అలా అది మాత్రం మీరు గమనించుకోవాలి. ఎందుకంటే లాస్ట్లో పీర్ ప్రెషర్లో అది చదవలేదా ఇది చదవలేదు దానికి టెన్షన్ వచ్చేస్తుంది అనమాట పరీక్ష ముందు. దెన్ ఇంకోటి పరీక్ష ముందు చేయవలసింది ఏంటిది, కంపల్సరీగా 10:30-11 గంటలకు పడుకుని పోవాలి రాత్రిపూట.
అండ్ తెల్లవారి మళ్ళీ మార్నింగ్ 5-5:30కి లేస్తూనే కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళీ చదువు మొదలు పెట్టాలి. మినిమం ఎక్సర్సైజ్ ఉండాలి, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ, బ్రీతింగ్ కానీ, టెర్రస్ ఉంటే టెర్రస్కి వెళ్ళి యోగా చేసుకోవడం కానీ చేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా ఏదో కాఫీయో టీయో హార్లిక్స్ తాగి చదువుకోవాలి. నైట్ పడుకునే ముందు మంచి ఆవు పాలు దొరికితే ఆవు పాలు అండ్ మంచి ఇంట్లో దంచిన పసుపు, ఆవు పాలు పసుపు వలన ఏమవుతుందంటే మెమరీ పెరుగుతుంది మనకి. ఆ మెమరీ పెరిగి మంచి నిద్ర పడుతుంది. పసుపు వలన ఇంట్లో దంచిన పసుపు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బయట పసుపు కొనకండి, బయట పసుపు అంతా కల్తీ ఉంది. ఇంట్లో అమ్మ నాన్న ఇంట్లో దంచి ఉంటే ఆ పసుపుని మీరు వాడండి. అది వాడితే మీకు మెమరీ పెరుగుతుంది. ఇంకో మెమరీ పెరగడానికి ఇంకో టెక్నిక్ ఏంటంటే రిపీట్గా ఒక నిమోనిక్స్ అని రాసుకోవాలి. నిమోనిక్స్ అంటే దాని షార్ట్ ఫామ్స్ రాసుకోవాలి. షార్ట్ ఫామ్స్ రాసుకొని మీరు సపోజ్ మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తున్నారు, సపోజ్ ఇక్కడ నుంచి చైతన్య భారత్కి వెళ్తున్నారు సెంటర్ నుంచి, మీకు 45 మినిట్స్ పడుతుంది. ఈ 45 మినిట్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఒక కార్నర్లో బస్సులో కూర్చొని కొన్ని ఇంపార్టెంట్ నెంబర్ వేసుకోండి, ఆ టైం వేస్ట్ చేయకుండా. జనరల్గా చాలామందిని చూస్తుంటాము ఈ జర్నీ టైం అంతా వేస్ట్ చేస్తారు. ఎంత టైం చూడండి, రోజుకు 1 అవర్ అప్ 1 అవర్ డౌన్ అంటే 2 అవర్స్ మీరు వేస్ట్ చేస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి మీరు. అంటే మీరు భవిష్యత్తుని మీ చేతిలో ఉండే భవిష్యత్తుని, వివేకానంద ఏం చెప్పాడు, ది డెస్టినీ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్, యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నాడు. అండ్ దేనికి భయపడద్దు అన్నాడు, ఫియర్ నాట్ ఫర్ ఎనీథింగ్ అన్నాడు. సో అలాంటప్పుడు ఆ 2 అవర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఆ 2 అవర్స్లో ఏం చదవాలో స్పెసిఫిక్స్ నేర్చుకోండి. ఆ 2 అవర్స్లో మీరు చదువుకొని పాయింట్స్ హైలైటర్స్ ఉంటాయి, హైలైటర్స్ అండర్లైన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ తోటి స్టూడెంట్స్ అడవచ్చు, ఏంటి ఇప్పుడే చదివేయాలి అనొచ్చు. బ్రదర్ ఏదో చదువుతున్నాను ఆయన, ఐఎమ్ వెంకట్, జస్ట్ డోంట్ బాదర్, ఐఎమ్ జస్ట్ రీడింగ్ సంథింగ్ అని అంటే పక్క నైస్గా ఎక్కడే. అంటే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దేనికి ఎవరితో కూడా కాన్ఫ్రంటేషన్ పెట్టుకోవద్దండి డ్యూరింగ్ ఎగ్జామినేషన్ టైం ఆర్ ప్రీ ఎగ్జామినేషన్. కాన్ఫ్రంటేషన్ వద్దు, ఎందుకంటే దట్ విల్ ఈట్ అవే ఆల్ యువర్ ఎనర్జీ, అన్నెసరీ ఎనర్జీ డిసిపేట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి, ఆ టైంలో ప్రతి టైం కూడా ఇన్వెస్ట్ చేయండి అంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేసి సపోజ్ యు ఆర్ వాకింగ్, యూ జస్ట్ ట్రై టు రికలెక్ట్, అరే ఇంతకుముందు చదివాను కదా, ఆ పాయింట్స్ ఏంటి ఈ పాయింట్స్ ఏంటి, ఒకసారి వాకింగ్ చేస్తూ రికలెక్ట్ చేసుకోండి. రికలెక్ట్ చేస్తే కొన్ని మిస్ అవుతారు, మిస్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్తూనే మళ్ళీ అగైన్ ఆ పాయింట్ చూడండి, అప్పుడు బ్రెయిన్లో పర్మనెంట్గా రికార్డ్ అయిపోతుంది. వీటన్నిటికీ ఏంటంటే ఈ మెమరీ టెక్నిక్స్ అనేవి అండ్ రిపీటివ్ టెక్నిక్స్ అనేవి రాయాలి. అండ్ ఈ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది మా క్లాస్మేట్ ఉన్నవాడు కృష్ణమూర్తి అని, ఇప్పుడు నాసాలో ఉన్నాడు, ఆయన బయోఫిజిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆయనేమో ఆయన హ్యాండ్ రైటింగ్ ఎంత అస్సలు బాగుండేది కాదు. నేను బయోకెమిస్ట్రీ చదివాను, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ 73 to 75లో. రాకపోతే ప్రొఫెసర్ గారు పిలిచి మళ్ళీ చెప్పారు, నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవా, నువ్వు చాలా తెలివైన వాడి అంటే. అప్పుడు మళ్ళీ హ్యాండ్ రైటింగ్ 2 నెలలు ఆయన వరవడి రాశాడు మళ్ళీ. అట్ ది ఏజ్ ఆఫ్ నియర్లీ అబౌట్ 20 years, మళ్ళీ 21 years వరవడి రాసి మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో హ్యాండ్ రైటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతిదానికి చేతిరాతోనే రాయాలి, అన్ని పరీక్షలు కూడా చేతిరాతతో రాయాలి. ప్రిలిమినరీ వరకును అన్ని టిక్ మార్క్స్ ఉంటాయి, బట్ మెయిన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్స్లో అయితే చేతిరాత ఉంటుంది. ఆ చేతిరాతలో కూడా హైలైటింగ్ పాయింట్స్ ఏమున్నాయో, సైడ్ హెడ్డింగ్స్, పారాఫ్రేజింగు, స్టార్టింగు, ఎండింగు, మిడిల్, అవన్నీ కూడా చాలా అంటే ఆ సందర్భానికి తగినట్టు వాళ్ళు అడిగిన దానికి నువ్వు అగ్రీ అవుతున్నావు లేదా అంటారు. సపోజ్ యూ సే ది లిబరల్ ఎకానమీ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ నాట్, ఆర్గ్యూ అంటారు. లిబరల్ ఎకానమీ అనేది ఇంపార్టెంట్ ఆర్ నాట్ అనేది నువ్వు చెప్పాలి. లిబరల్ ఎకానమీ వలన వరల్డ్ మార్కెట్ ఓపెన్ అప్ అయింది, అవన్నీ రాస్తారు. మీరు రాసిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ రాస్తారు, ఐ ఫీల్ లిబరల్ ఎకానమీ ఈజ్ గుడ్ ఫర్ అవర్ కంట్రీ సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ మచ్ ఫర్దర్ అని అట్లా రాస్తారు. ఏదో అంటే మీ అభిప్రాయాన్ని కూడాను మీరు ఆర్గ్యుమెంట్లో లాస్ట్లో మీరు రాయాలి. చాలామంది ఫస్ట్ బిగినింగ్ సెంటెన్సు లాస్ట్ సెంటెన్సు వాళ్ళు కరెక్ట్గా రాయిపోవడంతోనే వాళ్ళకి మార్కులు తక్కువ వస్తాయి. ఫస్ట్ బిగినింగ్ సెంటెన్స్ కూడా కరెక్ట్గా మొదలుపెట్టి లాస్ట్లో మళ్ళీ కరెక్ట్గా ఎండ్ చేసి ఇన్ బిట్వీన్ మీ ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో అవి కూడా పాయింట్ వైజ్ రాశారనుకోండి, ఎవరైనా వాల్యూట్ చేసే వాళ్ళకి చాలా బాగా రాశాడు అబ్బాయి, చాలా బాగా రాశాడు అమ్మాయి అని అనుకుని మార్కులు వేస్తారు. తర్వాత అమ్మాయిలు అయితే చాలా బాగా చదువుతారండి, ఎందుకంటే అమ్మాయిల్లో ఏంటంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కంటే. చూశాను నేను ఈ మధ్యన ఆల్ ఇండియా సర్వీసెస్లో చాలామంది అమ్మాయిలు బాగా చదువుతున్నారు, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో ఏదో ఒకటి కావాలి అనే ఒక తప నుండి ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు చాలామంది. అండ్ ఫోకస్ కూడా వాళ్ళు ఎక్కువ ఉంటుంది వాళ్ళలో, అంటే కంపారిటివ్ టు ది బాయ్స్ ఐ కెన్ సే. ది గర్ల్స్ ఆర్ అంటే బికాస్ ఆఫ్ ది హార్మోన్స్, ది గర్ల్స్ డ్యూరింగ్ ది ఎస్ట్రోజన్ సైకిల్ దే ఆర్ వెరీ గుడ్ అట్ లెర్నింగ్. కాబట్టి
ఆ యొక్క లెర్నింగ్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. తల్లిదండ్రులు కూడా ఏంటంటే అమ్మాయిల్ని చాలామందిని ఆమె బీఈ అయిపోయింది వెంటనే పెళ్లి చేసేద్దాం అంటే పెళ్లి చేసేద్దాం అనేది ఒక ఆబ్జెక్టివ్ అనేది కాదు. బికాజ్ బీఈ అయిపోతూనే తన యొక్క అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను బీఈ అయిపోతే నేను ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే నేను ఒక ఇంజనీరింగ్ సర్వీస్ జాయిన్ అవ్వాలి, లేకపోతే నేను ఇంకో గ్రూప్ 1 సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి. పరీక్షలు అయిపోయిన వరకు తల్లిదండ్రుల యొక్క ప్రెషర్ ఎట్లా ఉంటుందంటే ఇంకా అయిపోతుందా, మీకు 22 సంవత్సరాలు అయిపోయింది, 23 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా పెళ్లి కాలేదని అంటుంటారు. ఇప్పుడు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఈజ్ అబౌట్ 24 years, 25 years ఆర్ 26 years. దట్ ఈస్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ హూ ఈస్ గెటింగ్ మ్యారీడ్. సో వాళ్ళకి పేరెంట్స్ కూడా ఆ కొద్దిగా లీవే ఇవ్వాలి, ఆ గ్యాప్ ఇవ్వాలి, ఆ యొక్క ప్రిపరేషన్ టైం ఇవ్వాలి. కాన్స్టెంట్గాను ప్రిపరేషన్ టైంలో పేరెంట్స్ కూడాను ఎవరిని గెస్ట్ని పిలవకూడదు. గెస్ట్లు ఎవరిని వస్తే ఇదిగో పాప డ్రామా హలో చెప్పమ్మా అంకుల్కి అక్కర్లేదు. ఆ టైంలో ఈ పాప ఈ డ్రామా హలో చెప్పడం అనేది అక్కర్లేదు. ఎందుకంటే డిస్టర్బ్ చేయకూడదు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు పాప చదువుకుంటుంటే సెంట్రల్ హాల్లో ఉండే టీవీ మీరు ఆన్ చేస్తారు. నో సారీ, నో టీవీ ఆన్ దట్ టైం. యూ గివ్ అప్ యువర్ టీవీ. నేను మా ఇంట్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ మా అమ్మాయి అయిపోయారు 2005 నుంచి మా ఇంట్లో అప్పటి నుంచి టీవీ లేదు మాకు. సో టీవీ ఆన్ చేయం మేము, ఎందుకంటే టీవీ ఆన్ చేయడం వల్ల ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుందని మేము ఆఫ్ చేసి పెడతాం. ఎప్పుడో న్యూస్ ఉంటే ఆన్ చేస్తాం అంతే. అలాగా మనం టైంని మనం కన్సర్వ్ చేసుకోకపోతే పుస్తకాలు చదవలేం. అండ్ సమ్ గుడ్ బుక్స్ యూ హ్యావ్ టు రీడ్. బుక్స్ రిటన్ బై మహాత్మా గాంధీ ఆర్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ ఆర్ అబ్దుల్ కలాం. సో ఇలాగ కొన్ని బుక్స్ చదివితే ఏమిటవుతుందంటే వైడర్ డొమైన్ ఏర్పడుతుంది. అండ్ సమ్ సైంటిస్ట్ వాళ్ళు రాసిన పుస్తకాలు బ్రీఫ్గా వెరీ వెరీ లూసిడ్గా ఉంటాయన్నమాట. అలాంటి పుస్తకాలు కూడా జనరల్ రీడింగ్లోకి ఇవ్వాలి. ఇస్తే దానివలన వొకాబులరీ పెరుగుతుంది, డొమైన్ పెరుగుతుంది, ఇంటర్ప్రిటేషన్ బాగా రాయొచ్చు. అండ్ ఒక సమస్యకి పరిష్కారం అడుగుతుంటారు ప్రతిసారి యూపీఎస్సీలో కానీ దేనిలో కానీ. ఆ పరిష్కారం కూడా మీరు ఇవ్వచ్చు ఆలోచించి. అండ్ మీరు వెర్టికల్ థింకింగ్ ఉంటుంది అనమాట, అంటే ఆ లేటరల్ థింకింగ్ అంటారు. ఆ లేటరల్ థింకింగ్ మోడ్లోకి వెళ్తారు. అండ్ యావరేజ్లో హ్యాపీగా ఒక రోజంతా హ్యాపీగా ఉన్నామని చెప్పి మీకు మీరు చప్పట్లు కొట్టుకోవాలి. మీకు మీరు ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ వెరీ అంటే మీకు మీరు ఎప్రిషియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సమ్టైమ్స్ యువర్ పేరెంట్స్ మే ఎప్రిషియేట్ యువర్ నాట్, వీ డోంట్ నో, బట్ యూ షుడ్ ఎప్రిషియేట్ యువర్ సెల్ఫ్, ఐ హ్యావ్ డన్ వెల్. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ది సెల్ఫ్ ఎగ్జామినేషన్, సపోజ్ ఫైనల్కి ఇంకా మీరు వెళ్తున్నారు, ఇంకా ప్రిలిమ్స్కి ఇంక వెళ్తున్నారు, ఇంకొక 3 నెలలు వెళ్తున్నారంటే అప్పటి నుంచి మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ మీకు ఆ ప్రిలిమ్స్ పేపర్ ఎలాగుంటుందో అలాంటి పేపర్ ఒకటి తీసుకోండి, మీలో మీరు ఆన్సర్ చేసుకొని అదే టైం సేమ్ ప్రిలిమ్స్ కూర్చునే టైము ఇప్పుడు ఆన్సర్ చేసుకోండి. పేపర్ 2 కూడా అదే టైంలో కూర్చోండి. సో దట్ మీరు మెంటల్గా ఆ టైంకి మీరు సెట్ అయిపోద్ది మీ మైండ్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, బాడీ అండ్ మైండ్ అనేవి ఏమైతే ఉన్నాయో, ఈ బాడీ అండ్ మైండ్ అనేది కోఆర్డినేషన్ కానీ వచ్చేసిందంటే మీరు ఏదైనా సాధించవచ్చు ప్రపంచంలో. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎక్కుతారు. ఎవరెస్ట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఎక్కడం మొదలు పెడతారు. లాస్ట్ ఫేజ్లో 2 o'clock ఎక్కి బిఫోర్ 4:30 ఎక్కేసి 5కి దిగిపోతారు మళ్ళీ. ఎందుకంటే 5 తర్వాత అక్కడ అవలాంచులు స్టార్ట్ అయిపోతాయి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి. కాబట్టి అలాగే మీలో కూడాను ఆ యొక్క లాస్ట్ హిట్లో ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్స్ రాసుకోవడం, మెంటర్కి చూపించుకోవడం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా నెంబర్ ఆఫ్ వర్డ్స్ దాటకపోవడం, మీరు రాసిన కంటెంట్ ఉందా లేదా మీకు మీరే ఒకసారి వాల్యుయేషన్ చేసుకోవడం, మీకు మీరే మళ్ళీ రెఫరెన్స్ మెటీరియల్ రాసుకోవడం. ఫైనల్గా నిమోనిక్స్ అంటే దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తు చేసుకోవడానికి నిమోనిక్స్ ఉంటాయి. అంటే ఇయర్స్ అలాంటి వాటికి నిమోనిక్స్ వాడతాం. నిమోనిక్స్ వాడుకొని అంటే ఆ పాయింట్స్ ఏం చెప్పుకోవాలి, 1 2 3. యోగా అని అనుకోండి, యోగా అంటే ఏంటి, యూత్ ఆర్డైన్డ్ బై గాడ్ ఆల్వేజ్ అనేది, దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది యోగా యొక్క ప్రిన్సిపల్. అంటే ఎప్పుడు కూడా యూత్ఫుల్గా ఉంటారు యోగా చేస్తేనే. సో ఆ విధంగా అంటే నిమోనిక్స్ అంటారు వీటిని. ఈ నిమోనిక్స్ని మీరు మీ యొక్క సబ్జెక్ట్ తీసుకోవడం, దెన్ మధ్యలో లిటిల్ గ్యాప్ ఇవ్వడం. మధ్యలో మంచి సినిమా వచ్చింది అనుకోండి, ఒక సినిమా కూడా చూడండి. ఒక సినిమా మొన్న మహర్షి చూశాను. ఆ మహర్షిలో ఆ లాస్ట్లో ఆ సాధన అనేది ఆ యొక్క రైతు ఒకడు ఉంటాడు. ఎప్పుడు 24 గంటలు తక్కువ వ్యవసాయం అనేది చేస్తూ ఉంటాడు. నమ్మకం ఉంటుంది, ఏదో ఒకటి చేస్తాను సార్ అంటుంటాడు ఆ రైతు. అంటే ఆ యొక్క ఆయనకింటే ఫెయిత్ ఏదైతే ఉందో దట్ విత్ స్టాండ్స్ దట్ కన్వర్ట్స్ అనదర్ పర్సన్. లైక్ దిస్ సినిమా హీరో, he falls into the line of the farmer, and then he gives up his entire CEO post and comes and do the agriculture. So that means you can be a change maker or you can be a change agent. So this is also another important aspect in ourselves. And finally, if you have got some దైవ భక్తి ఉంటే ఒకసారి దేవుడికి నమస్కారం పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు నమస్కారం పెట్టుకొని దీపం పెట్టుకుని దీపం మీద ఫోకస్ చేసి, భగవంతుడా ఈరోజు చదువు ఉపక్రమిస్తున్నాను, నాకు మంచి చదువు నీ తండ్రి అనండి. అది అమ్మవారు ఉంటే సరస్వతి అమ్మవారికి చెప్పండి, సరస్వతి అమ్మ నాకు మంచి చదువు నీ తల్లి అని చెప్పండి.
ఎందుకంటే దేవుడు అనేవాడు, దేవుడు అంటే అల్లా అంటే అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లాహ మొహమ్మద్ రసూలుల్లాహ్ అని ఆయనకి అడగండి. లేకపోతే ప్రభువా నాకు ఈరోజు మంచి చదివించనండి. ఏ భాషలో అయినా ఏ మతంలోనైనా కూడా దేవుణ్ణి ఒకసారి ప్రార్థించండి. ఎందుకంటే అల్టిమేట్లీ దైవ సంకల్పం ఉంటేనే మనకి ఈ స్పిరిచువల్ ఎనర్జీ ఉండాలి. ఈ 3 ఎనర్జీస్ అంటారు, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ. స్పిరిచువల్ ఎనర్జీ ఉంటే మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది, మెంటల్ ఎనర్జీ ఉంటే ఫిజికల్ ఎనర్జీ పెరుగుతుంది, ఫిజికల్ ఎనర్జీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. సో సపోజ్ ఎవరెస్ట్ ఎక్కేవాడు ఏమనుకుంటాడు, ఈరోజు రేపు ఎర్లీ మార్నింగ్ ఎవరెస్ట్ ఎక్కాలి అంటే ఆ ముందు నైట్ అనుకుంటాడు మెంటల్గా, నేను ఐఎమ్ గోయింగ్ టు క్లైంబ్ టుమారో ఎర్లీ మార్నింగ్ అని అనుకుంటారు. సో ఆ యొక్క ఫైనల్ హిట్ అని ఉంటుంది, అంటే ఫైనల్ పంచ్ అంటామే, ఆ ఫైనల్ పంచ్ ఇవ్వడానికి మీరు ఉద్యుక్తులు అవుతూ ఉండాలి. అండ్ ఒకసారి ఫెయిల్ అయినా అనుకో, డోంట్ బాదర్. యావరేజ్ అపియరెన్స్ ఇప్పుడు నవ్వు 2 అపియరెన్స్, 2 అటెంప్ట్స్, 3 అటెంప్ట్స్, 4 అటెంప్ట్స్. ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నారు. యావరేజ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏజ్ ఇస్ 28 years. అంటే 23 నుంచి గత 5 years నుంచి పోటీ పడితే వాళ్ళు వచ్చారనమాట. అట్లా పోటీ అనేది వెంటనే ఒక ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బట్ సెకండ్ అటెంప్ట్లో వచ్చేవాళ్ళు ఇంకొద్ది పెరుగుతారు, థర్డ్ అటెంప్ట్లో చాలామంది ఉన్నారు, ఫోర్త్ అటెంప్ట్లో ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ దమ్ ఆర్ ది ఫోర్త్ అటెంప్ట్స్. సో యూ డోంట్ వరీ, జస్ట్ యూ ఫస్ట్ అటెంప్ట్ ఐ డిడ్ నాట్ క్లియర్. పేరెంట్స్ కూడా అనుకోవద్దు ఏమి, మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఏం కాలేదని. పేరెంట్స్ టైం ఇవ్వాలి, అమ్మ నువ్వు చదువుకో, నెక్స్ట్ అటెంప్ట్లో ఈజీగా అవుతావు, డోంట్ వరీ. ఇది ఒకటే కాదు, ఎన్నో ఉన్నాయి నీకు, డోంట్ వరీ అబౌట్ ఇట్. అంటే పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ బట్టి ఉంటుందండి ఎప్పుడైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అరే ఏమైపోద్దో, పారిపోతే మరి ఏమైపోతుందో, నువ్వు పలానా ఇంటర్వ్యూ వదిలిస్తున్నావు, నువ్వు పలానా కంపెనీలో చేరవలసింది, ఆ చేరుంటే ఏమై బాగుండేదేమో, ఇవన్నీ కూడా వద్దండి అవి. ఎందుకంటే అవి పేరెంట్స్ అలాగంటే పిల్లలు కొద్దిగా మళ్ళీ అగైన్ మెంటల్గా వీక్ అయిపోతారు. ఆ వాళ్ళకి అది ఎస్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అమ్మా, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అని చెప్పండి. అలా చెప్తేనే వాళ్ళు యొక్క స్ట్రెంగ్త్ వస్తుంది. దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, keep away from alcohol, keep away from cigarettes, keep away from gutka, keep away from this narcotics or anything. Therefore, my point is that anybody can make it provided they follow these 10 principles. Thank you very much. Namaskar.